హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోది కంటిన్యూషన్ వీడియో. సో పోచమ్మ బోనాలు అయితే స్టార్ట్ అయినాయి అని చెప్పి అయితే మేము బోనాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంటికైతే పంబాల వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా, ఒకటి పట్టుకొని అయితే ఇప్పుడు బోనాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. నిన్న మొన్న మేమే ఉండే, చుట్టాలందరూ వచ్చిరు కదా, మరి ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు కదా. అందరం కలిసి అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఇంకా బొడ్రాయి బోనాలు కూడా వెళ్ళాలి. అసలు చాలా లేట్ చేసిరు. ఈ రోజే పోచమ్మ బోనాలు, ఈ రోజు బొడ్రాయి బోనాలు, రెండు బోనాలు ఈ రోజే కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తే బాగుండేది అనిపించింది. వాళ్ళ వీలు ఎట్లుందో కదా, మనం అనొద్దులే. నెక్స్ట్ అక్కడ డీజే పెట్టిరు, మనకేమో కాలు ఆగుతలేదు, ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ కంట్రోల్ చేసి ఇక్కడ ఆల్రెడీ మా చిన్న పిల్లలు అయితే ఎగురుతారు చూడండి, డాన్స్ అయితే వేస్తారు డీజే సౌండ్. మా మధ్యలో అయితే నన్ను ఒక ఫోటో తీస్తా అని నిలబెట్టింది. అందరేమో నన్నే చూస్తారు పబ్లిక్ లో కదా, మరి పబ్లిక్ లో వీడియో అంటే ఒక వింతగా చూస్తారు, కానీ అలవాటు చేసుకోవాలి కదా. మా పిల్లలైతే ఆ సౌండ్కు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థమైతలేదు, అంత బాగా ఎంజాయ్ చేయకుండా మంచిదే. బాయ్స్ అయితే వేస్తారు చూడండి, అందులో మా అన్న మా తమ్ముడు ఇద్దరైతే దుమ్ము అసలు. మీరు లాస్ట్ వీడియో చూడలేదా? చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి మనది ఈ వీడియో అనేది అర్థమవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సేపు అయితే మా పెద్దమ్మ ఎత్తుకున్నది, నెక్స్ట్ అయితే మా అత్తమ్మకైతే ఇచ్చేసింది. చాలా టైం అవుతుంది కదా. అటు సైడ్ గల్లీ నుండి ఇటు సైడ్ గల్లీ నుండి ఇద్దరు కలిసి ఒక్క దగ్గరికి వచ్చినాకనే కదా బోనాలు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడైతే పోచమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు గుడి చుట్టూ అయితే ఒక 3 రౌండ్లు అయితే తిరుగుతాం కదా. నెక్స్ట్ గుడి చుట్టూ తిరగడం అయిపోయిన తర్వాత ఇక్కడనైతే బోనాలు అయితే పెట్టేసిరు. నెక్స్ట్ లోపల అమ్మవారికి అయితే బియ్యం అయితే పోయాలి కదా, సో బియ్యం పోయడానికి అన్ని ప్రిపేర్ అయితే చేస్తుంది మా పెద్దమ్మ. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళి మళ్ళీ అక్కడ బొడ్రాయి బోనం అయితే బొడ్రాయి బోనం చేసినాక మా అత్తమ్మనైతే ఊదిస్తుంది చూడండి. మంచిగా నిండుగా రాసి బొట్లు పెడితే అసలు ఏ పెయింటింగ్ కూడా అవసరం లేదు బోనంకి, అంత మంచిగా కనిపిస్తుంది. వెంటనే ఇక్కడ ఇంటికి వచ్చేసి బోనం అయితే ప్రిపేర్ చేస్తుంది, ఎందుకంటే లేట్ చేయరు, అప్పటికే 3 అవుతుంది. మీ ఊర్లో ఎట్లా జరుగుతాయి బోనాలు, మీ విలేజెస్ ఎక్కడ నుండి చూస్తుర్రు అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో చెప్పడం అసలు మర్చిపోకండి. మా పెద్దమ్మ వాళ్ళ విలేజ్ వచ్చేసి భీమదేవరపల్లి, మీకు తెలిసే ఉంటది, ఓదెల దగ్గర. నెక్స్ట్ ఇక్కడ మేము అయితే బోనం ప్రిపేర్ చేసుకొని మేము బయలుదేరుతున్నాం. కాకపోతే మా పెద్దమ్మ ఇంటికాడ పని ఉంటది కదా, సో ఈ రోజే కట్టింగ్ అన్న మైసమ్మని చేస్తారు. మైసమ్మ అక్కడ ఊదిస్తారు చూసిరా, మా మామయ్య వాళ్ళు ఇంటికన్నా ఉండిపోయింది. నేను మా అత్తమ్మ ఇద్దరం అయితే వెళ్తున్నాం బోనాలు, ఎందుకంటే ఫాస్ట్ గానే వెళ్ళిపోతారు బోనాలు. నేను చెప్పిన కదా కొంచెం లేట్ అయిందని చెప్పేసి, అక్కడికైతే వెళ్ళి బోనాలన్నీ అక్కడ పెట్టేసి దేవునికి అయితే అక్కడ బియ్యం పోసేసి వచ్చేసినాం. ఫైనల్గానైతే బొడ్రాయి పండుగ బోనాలు అయితే చాలా బాగా జరిగినాయి. ఇక్కడ వంటల సెక్షన్ స్టార్ట్ అయింది. సో మా మామయ్య ఎక్కడికైనా మా మామయ్య మా అత్తమ్మకి సెక్షన్ అంటే వంటలు వాళ్ళే చేస్తారు, చాలా బాగా వండుతారు. అందులో మా ఆయన ఒక చేసిండు కూడా, మళ్ళీ లేట్ అవుతుంది కదా అని మేము బోనాలకి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ వంటలు అయితే ప్రిపేర్ చేస్తారు. ఒకరికొకరు సపోర్టింగ్ ఉంటేనే ఏ ఫ్యామిలీ అయినా మంచిగా ఉంటుంది. ఈగోస్కి అట్లా ఇట్లా పోతే మాత్రం కంపల్సరీ ఫ్యామిలీస్లలో చాలా డిస్టర్బెన్సెస్ వెళ్ళినా అందరం హ్యాపీగా ఉండాలని అనుకుంటాం, మేము కూడా ఉండాలని అనుకుంటున్నాం. వీడియో స్టార్టింగ్ లో మా మామయ్య వాయిస్ ఇచ్చిండు, చెప్పు చెప్పండి చెప్తా. అయితే మా కొడుకులు వచ్చిర్రు, చిన్న కొడుకు, మా చిన్న కొడుకు, మా పెద్ద కొడుకు, మా కోడళ్ళు, మా మను ఫ్రెండ్ చూసిరా ఫ్రెండ్స్, రియల్ గా మామయ్యకు ఎంత చెప్పినా కూడా తక్కువే, అంత మంచిగా ఎంటర్టైన్ చేసిండు. నా చిన్న కొడుకు వచ్చిండు, పెద్ద కొడుకు వచ్చిండని మా ఆయన మా మరిది ఇద్దరినైతే మా మామయ్యనే ఇంట్రడ్యూస్ చేస్తాను, వంటలు ప్రిపేర్ చేస్తుండు, ఇక్కడికి వచ్చి వాయిస్ కూడా ఇస్తుండు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అక్క తలకాయ కూరనైతే వండింది. సో మా బొడ్రాయి వీడియోస్ అయితే ఇదే లాస్ట్ వీడియో. మీకు వీడియోస్ ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం, మీరు ఎట్లా ఎంజాయ్ చేసిరో చెప్పండి.